మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డాట్ నెట్ సిరీస్ని కంటిన్యూ చేస్తూ మనం ఈ వీడియోలో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ గురించి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు డాట్ నెట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అని తెలుసు. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై మైక్రోసాఫ్ట్ అనేది తెలుసు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 అనేది మనకి ఒక ఐడియా అనేది ఉంది కదా. మనం ఫస్ట్ వీడియోలో మనం బేసిక్స్ అనేవి కవర్ చేసాం. ఈ వీడియోలో మనం డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అంటే డాట్ నెట్లో లోపల ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, దాని ఎగ్జిక్యూషన్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ఇందులో మీరు చూస్తే ఫస్ట్ స్లైడ్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అండ్ ఎగ్జిక్యూషన్ మోడల్. ఆ మోడల్ అనేది ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఏదైనా మనం ఒక కోడింగ్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోవాలి అంటే కనుక మనకి ఫస్ట్ అది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అనేది తెలియాలి. అదేవిధంగా అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇంటర్నల్గా అది ఎలా వర్క్ అవుతుంది అనేది బేసిక్ ఐడియా అనేది ఉండాలన్నమాట. అంటే రేపు మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కూడా మనకి ఐడియా వస్తాయి అనమాట. ఓహో, ఇలా ఇలా ఉన్నాయి, లోపల ఇలా కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటితో మనం ఇలా కమ్యూనికేట్ అవుతున్నాము అనేది బేసిక్ ఐడియా అనేది ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఈ ఈ యొక్క ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. స్లైడ్ బై స్లైడ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్లో నేను డీటెయిల్డ్గా ఆ సందర్భం వచ్చినప్పుడు నేను డీటెయిల్డ్గా మీకు అయితే చెప్తాను. ఇందులో మనకు ఫస్ట్ స్లైడ్ తీసుకుంటే ఆ ఆర్కిటెక్చర్ ఓవర్ వ్యూ అంటే ఒక ఒక డాట్ నెట్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది, అసలు దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనే దాన్ని వస్తే మనకు కోర్ కాంపోనెంట్స్ కొన్ని ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ది సిఎల్ఆర్. సిఎల్ఆర్ అంటే కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అనమాట. ఇది ఒక ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనమాట. ఓకేనా. ఏడేమనిచ్చున్నాడు, ద ఇంజన్ దట్ మేనేజెస్ కోడ్ ఎగ్జిక్యూషన్. అంటే మనం రాసే ఏదైనా ప్రతి లైన్ ఆఫ్ కోడ్ని, అంటే బేసిక్గా మనకి ఇక్కడ మనం ఏదైతే రాస్తామో దాన్ని మనం కోడ్ అంటాం. మనం ఏదైతే ప్రతి లైన్ మనం రాస్తామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి సిఎల్ఆర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకోటి ఎఫ్సిఎల్, ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీస్. ఫ్రేమ్వర్క్స్ అంటే మీకు డీటెయిల్డ్గా నేను చెప్తాను. ఇప్పుడు వరకు ఎఫ్సిఎల్ అంటే ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీస్, ద కరస్పాండివ్ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ బిల్డ్ ఏపీఐస్. అంటే కొన్ని మనకు ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ కానీ ప్రీ డిఫైన్డ్ థింగ్స్ కానీ కొన్ని ఇన్బిల్ట్గా మనకు ఒక 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 లైబ్రరీ లాగా మనకు రెడీ చేసి ఇస్తారనమాట. దాన్నే ఇప్పుడు మనం ఏమంటామంటే ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీస్ అంటాం. ఇవి ప్రీ డిఫైన్డ్గా మైక్రోసాఫ్ట్ నుంచే మనకి ఇన్బిల్ట్గా బిల్డ్ అయ్యి వస్తాయి. ఇప్పుడు మీరు ఒకసారి నేను ఈ ఫ్రేమ్వర్క్ డీటెయిల్డ్గా ఎలా ఉంటుందో అనేది ఇక్కడ నేను చూపిస్తాను ఒక ఇమేజ్లో. దాన్ని బట్టి మీకు అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డాట్ నెట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు చూస్తే వివి డాట్ నెట్ అని ఉందా, వివి డాట్ నెట్, సి షార్ప్, జావా స్క్రిప్ట్, మోర్ డాట్ నెట్ లాంగ్వేజెస్. అంటే పైన ఉన్నవన్నీ కూడా మనకు వీ కెన్ సే ఇట్ యాజ్ లాంగ్వేజెస్ అనమాట. అంటే మనం ఏదైనా రాస్తాం కదా, రాయడానికి కొంచెం ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది ఉండాలి కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్వేజ్ అంటే ఏంది, వివి డాట్ నెట్, సి షార్ప్, జావా స్క్రిప్ట్ డాట్ నెట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ డాట్ నెట్. డాట్ నెట్ కనిపెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్నెన్ని వర్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పైన వస్తాయి అనమాట. పైన వాటిలో వస్తాయి. అంటే ఫస్ట్ మనం ఓల్డ్ లాంగ్వేజ్ తీసుకుంటే విబి డాట్ నెట్, దాని తర్వాత ఇప్పుడు మనం కరెంట్ వాడేది సి షార్ప్, దానికంటే ముందుకు మనకు వచ్చినది జావా స్క్రిప్ట్ డాట్ నెట్. దీని యొక్క హిస్టరీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. అంటే ఏ వర్షన్ ఎప్పుడు వచ్చింది అనేది డీటెయిల్డ్గా మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే పైన మనకు ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డాట్ నెట్ అంటే ఫస్ట్ లైన్లో ఉన్నదేమో మనం లాంగ్వేజెస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చి కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్, సిఎల్ఎస్, కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్స్. ఇవి ఏం చేస్తాయి అంటే మామూలుగా సర్టైన్ రూల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఆ రూల్స్ని మనం ఒబే చేస్తాం. ఈ బేస్డ్ ఆన్ సిఎల్ఎస్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మనం ఆ రూల్స్ని అనేది ఈ డాట్ నెట్ కోడింగ్ రాసేటప్పుడు మనం ఫాలో అవుతాం అనమాట. సిటిఎస్ అంటే కామన్ టైప్ సిస్టమ్. అంటే కొన్ని మనకు యూజింగ్ సిస్టమ్ అని చెప్పి కొన్ని ఉంటాయి, కొన్ని లైబ్రరీస్ ప్రీ డిఫైన్డ్గా మైక్రోసాఫ్ట్ వాడు ఇస్తాడు. ఆ మైక్రోసాఫ్ట్ వాడు ఇచ్చిన లైబ్రరీస్నే మనం కొన్ని స్టాండర్డ్ లైబ్రరీస్గా మనం యూజ్ చేస్తాం. ఈ రెండు కూడా ప్రీడిఫైన్డ్ స్టాండర్డ్స్ అనమాట, గివెన్ బై ద మైక్రోసాఫ్ట్. ఇంకోటి వచ్చి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ క్లాసెస్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే ఏవైనా ఒక వర్క్ చేయాలంటే మాన్యువల్గా మనం కోడ్ రాయకుండా ప్రీడిఫైన్డ్గా కొన్ని బిల్డిన్ మెథడ్స్ కానీ కొన్ని బిల్డిన్ ఫంక్షన్స్ కానీ మనకు డాట్ నెట్ వాడు మనకు ప్రిఫర్ చేస్తారన్నమాట. ఇవి యూజ్ చేసుకోండి అని చెప్తాడు. వాటిని మనం ఈ స్టాండర్డ్స్ని యూజ్ చేసి మనం ఖచ్చితంగా దాన్ని మనం కోడింగ్ రాసేటప్పుడు డీటెయిల్డ్గా మనకైతే మనం అక్కడ నేర్చుకుందాం. జస్ట్ బేసిక్గా మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటాం అంటే ఈ సిఎల్ఎస్ కానీ సిటిఎస్ కానీ ఎఫ్సిఎల్ కానీ ఇవన్నీ కూడా డాట్ నెట్ ఆర్కిటెక్చర్లో ఒక భాగం అనమాట. ఇకపోతే నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకు అప్లికేషన్స్ వస్తాయండి. అప్లికేషన్స్ అంటే దీన్ని పూర్తిగా ఇప్పుడు ఏఎస్పి డాట్ నెట్, విండోస్ ఫార్మ్స్, కన్సోల్ అప్లికేషను, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్.
మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు డాట్ నెట్ యూస్ చేసి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ని చేసుకోవచ్చు. ఒకటేమో ఏఎస్పి డాట్ నెట్ వెబ్ అప్లికేషను, ఇంకోటేమో విండోస్ అప్లికేషను, ఇంకోటేమో కన్సోల్ అప్లికేషను. ఈ లేయర్ అన్నీ కూడా మనకు ఇక్కడ వస్తుంది అనమాట. డాట్ నెట్ ఆర్కిటెక్చర్లో 4th పాయింట్లో మనకు లేయర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీకు ఏడిఓ డాట్ నెట్, డాట్ నెట్ రిమోటింగ్ అని ఉంది కదా, ఇవి ఏంటంటే కమ్యూనికేటింగ్ అనమాట, ఓఆర్ఎం టూల్స్ లాగా. అంటే ఇప్పుడు మనం ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు యూజింగ్ డాట్ నెట్. సో మీరు కోడింగ్ అనేది ఈ C# యూస్ చేసి చేస్తారనమాట. C# కోడ్ రాస్తారు. రాసిన తర్వాత ఈ CLS, CTS, FCS అన్ని కూడా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దేని యూస్ చేసుకొని, మైక్రోసాఫ్ట్ యూస్ చేసుకొని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం? మీరు కోడింగ్ రాయడం కోసం. సో మీరు కమ్యూనికేట్ చేయాలి కదా, అంటే దేని కమ్యూనికేట్ చేయాలి? ఇప్పుడు అప్లికేషన్ ఉంది, అప్లికేషన్లో మీరు ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే డిలీట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే అప్డేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్లో ఇచ్చిన ఇన్పుట్ని డేటాబేస్తో మీరు కమ్యూనికేట్ చేయాలనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఏడిఓ డాట్ నెట్ అనేది మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సింపుల్గా వీ కెన్ సే దట్ ఏడిఓ డాట్ నెట్ ఈజ్ ఏ లైక్ మీడియేటర్ బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ టు ద బ్యాక్ ఎండ్ డేటాబేస్. అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని బ్యాక్ ఎండ్ డేటాబేస్ని కలిపే ఒక సాధనం లాగా యూజ్ అవుతుంది అనమాట మనకి ఏడిఓ డాట్ నెట్. ఇది ఇట్స్ లైక్ ఓఆర్ఎం టూల్ అనమాట. ఈ ఓఆర్ఎం అనేది నీకు డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏడిఓ డాట్ నెట్ ఒక మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది అనేది అర్థం చేసుకోండి. అంటే యూఐ అప్లికేషన్ నుంచి మన డేటాబేస్కు కమ్యూనికేషన్ ఎలా పాస్ అవుతుంది అంటే ప్రస్తుతానికి అయితే మనం ఏడిఓ డాట్ నెట్. ఫ్యూచర్లో మనం ఏపీఐస్ కానీ ఇంకోటి కానీ అది ఎలా అంటే లింక్ మనకి చాలా ఉన్నాయి దీంట్లో. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఉంది, అవన్నీ కూడా ఫ్యూచర్ క్లాసుల్లో మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి వచ్చేసి కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అనమాట. కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అంటే ఏంటి అంటే కనుక సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కోడ్ని డాట్ నెట్లో రాస్తే ఆ డాట్ నెట్లో రాసిన కోడ్ని అంటే మనం ఒక కంపైలర్ యూస్ చేసి మనం కన్వర్ట్ చేస్తాం. అంటే 0s and 1s కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు ఈ సాఫ్ట్వేర్లో మనకు ఏవైనా కూడా బైనరీ కోడ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, ఏదర్ 0s and 1s. సో ఆ కన్వర్షన్ కోసం ఈ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ కానీ, ఈ జస్టిన్ కంపైలర్ కానీ, ఈ గార్బేజ్ కలెక్టర్ ఏంటంటే కనుక ఇప్పుడు డేటాని మనం డిలీట్ చేయడం, లేదంటే గార్బేజ్ కలెక్టర్ అంటే అన్యూజ్డ్ డేటా ఉంటుంది కదా, అంటే మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేసినప్పుడు అవి ఏవైనా కొంత డేటాని నాట్ ఇన్ యూజ్ ఉన్నప్పుడు అవి దాన్ని క్లియర్ చేయడం కానీ, మెమరీ మేనేజ్మెంట్ అనేది ఈ గార్బేజ్ కలెక్టర్ చేస్తుంది అనమాట. ఈ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంటే మీకు నేమ్లోనే ఉంది, సెక్యూరిటీని మేనేజ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్ లాంగ్వేజ్ ఇవన్నీ ఏదైతే ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో సింపుల్గా ఏం చెప్తుందంటే ఒక డాట్ నెట్ కోడ్ నువ్వు రాసినప్పుడు దాంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, అంటే నువ్వు రాసిన కోడ్ ఎన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ C#లో కోడ్ రాశాను, CLI ఇవన్నీ యూస్ చేసుకుంటాను, ఈ స్టాండర్డ్స్ అన్ని యూస్ చేసుకొని నేను C#లో కోడ్ రాస్తాను. కోడ్ రాసి ఈ అప్లికేషన్తో కమ్యూనికేట్ అయ్యి ఒక వెబ్ ఫామ్ డిజైన్ చేస్తాను. దాంతో డేటాబేస్తో నేను ఇంటరాక్ట్ అవ్వాలంటే నాకు ఏడిఓ డాట్ నెట్ కావాలి. నేను రాసిన కోడ్ కరెక్టా కాదా, నేను రాసింది మెమరీ సెక్యూరిటీ ఉందా లేదా, లేదంటే డేటాని అలకేట్ చేయడము, డీఅలకేట్ చేయడము, మెమరీని అలకేట్ చేయడము, డీఅలకేట్ చేయడం అన్ని కూడా ఈ ఆపరేషన్స్ అనేవి చేస్తాయి. ఇప్పుడు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలుసు, మన సిస్టంలో ఓఎస్ అనేది ఉంటుంది. దాంతో మనం ఇవన్నీ కూడా స్టెప్స్ అనమాట. ఒక అప్లికేషన్లో మనం ఒక కోడింగ్ రాస్తున్నామంటే కనుక ఇదన్నీ కూడా డీటెయిల్డ్గా మనకు బేసిక్స్ అన్న కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు మరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, వాట్ ఈస్ CLS, వాట్ ఈస్ CTS, వాట్ ఈస్ ఏడిఓ డాట్ నెట్, ఓకేనా, వాట్ ఈస్ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్, వాట్ ఈస్ గార్బేజ్ కలెక్టర్, వాట్ ఈస్ సెక్యూరిటీ మేనేజర్, వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్, హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ ద ఫ్లో అని చెప్పి అడుగుతారనమాట. ఇవన్నీ కూడా మనకు బేసిక్స్ అనమాట, బేసిక్స్ ఆఫ్ డాట్ నెట్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మన కోడ్లోకి వచ్చేస్తే, ఇప్పుడు ఇంతకుముందు నేను ఆర్కిటెక్చర్ చూపించాను కదా, నెక్స్ట్కి వచ్చేసి మనం ఇక్కడ మనం అనుకున్నాం కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్. కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అంటే ఏంటి? ద CLR యాక్ట్ యాజ్ ఏ విర్చువల్ మెషిన్. ఇక్కడ చూడండి, ద CLR యాక్ట్ యాజ్ ఏ విర్చువల్ మెషిన్ అండ్ లైక్ ఎ థ్రెడ్, మెమరీ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఫర్ ద మేనేజ్డ్ కోడ్ అనమాట. ఇది CLR అనేది ఇంతకుముందు చెప్పాను కదా, 0s and ఇది ఒక ఎగ్జిక్యూషన్ ఇంజన్. ఇది ఇంటర్నల్గా ఏం చేస్తుంది అంటే కనుక 0s and 1s మనకి మేనేజ్డ్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ FCL అంటే ఏంటి? డేటా యాక్సెస్ ఏడిఓ డాట్ నెట్ అండ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఆర్ ద డేటాబేస్ ఆపరేషన్స్. అంటే మనం ఇంతకుముందు కొన్ని అనుకున్నాం కదా, మనం డేటాబేస్తో కమ్యూనికేట్ చేయాలంటే ఏమేమి వాడుకోవాలి అనేది. డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఏడిఓ డాట్ నెట్ కానీ, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కానీ, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. బేసిక్గా ఈ రెండు అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏముంది, ఈ దీంట్లో ఏమేమి ఉంటాయి? బేస్ క్లాస్ లైబ్రరీస్ ఉంటాయి. ఒక మనం ఫైల్ రీడ్ చేయాలన్నా కానీ కొన్ని ఉంటాయి కదా, ప్రీడిఫైన్డ్ స్ట్రింగ్స్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రీడిఫైన్డ్గా డాట్ నెట్ వాళ్ళు మనకైతే కొన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ లైబ్రరీస్ అన్నిటి కూడా ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీస్ అంటాం. ఇప్పుడు మీరు చూస్తే ASP.NET, ఇక్కడ కూడా కొన్ని ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ FCL అనేది నథింగ్ బట్
అంటే మనకు మైక్రోసాఫ్ట్ నుంచి కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి వస్తాయి. ఆ క్లాసెస్‌ని యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్‌ని డెవలప్ చేస్తామని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సిటీఎస్ అంటే ఏంటి? సిఎల్ఎస్ అంటే ఏంటి? సిటీఎస్ అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా! డిఫైన్ హౌ ద టైప్ ఆఫ్ ద డిక్లరేషన్ యూజ్డ్ అండ్ మేనేజ్డ్. అంటే మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నువ్వేదైనా నేమ్ ఇస్తున్నావు. అది ఎలా రాయాలి? అంటే ఎలా పడితే అలా రాయకూడదు కదా! సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి కదా! ఆ రూల్స్ అనేవన్నీ కూడా మనకు ఈ సిటీఎస్, సిఎల్ఎస్ అనేది మనకు కొన్ని స్టాండర్డ్స్ అనేది మైక్రోసాఫ్ట్ సెట్ చేస్తారన్నమాట. ఆ స్టాండర్డ్స్‌ని యూజ్ చేసే మనమైతే దాన్ని రాయాల్సి వస్తదన్నమాట. ఇక్కడ చూడండి కామన్ టైప్ సిస్టమ్ ఇదేంటి డిఫైన్స్ హౌ ద టైప్ ఆఫ్ ద హౌ టైప్స్ ఆర్ డిక్లేర్డ్ యూజ్డ్ మేనేజ్డ్. అంటే మనం ఎలా డిక్లేర్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అనేది చెప్తుంది అనమాట. కామన్ లాంగ్వేజ్ స్పేస్ అని చెప్పి ఉంది సబ్సెట్ అనమాట. ఇందులో ఉన్న సబ్సెట్ ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా మీకు చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఆ టైప్ వచ్చినప్పుడు నేను డీటెయిల్డ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఒక బేసిక్ అవేర్నెస్ అనేది తీసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కంపైలేషన్ అంటే ఇప్పుడు కంపైలేషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు మనం ఒక కోడ్ రాస్తాం. దేంట్లో రాస్తాం? సి షార్ప్‌లో మనం ఒక కోడ్ రాస్తాం. కోడ్ రాసిన తర్వాత ఎంఎస్ఐఎల్ అని ఉంటది. మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటది. అదేం చేస్తది అంటే గనక ఈ మన సోర్స్ కోడ్‌ని ఎంఎస్ఐఎల్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తది. కన్వర్ట్ చేసి ఈ జిట్ కంపైలర్‌కి ఇస్తది. జిట్ ఏం చేస్తది? జ ఎంఎస్ఐఎల్ కోడ్‌ని తీసుకొని జీరోస్ అండ్ వన్స్‌గా నేటివ్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తది. కన్వర్ట్ చేసినప్పుడు ఈ నేటివ్ కోడ్ అనేది కంప్యూటర్‌తో కమ్యూనికేట్ అయ్యి మనం ఇచ్చే ఇన్పుట్‌ని బేస్ చేసుకొని అది అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తది బేసిక్‌గా. హౌ ఇట్‌లో అంటే పైప్‌లైన్ అనేది ఇలా వర్క్ అవుతుందన్నమాట. ఇంకోటేంటి అంటే జస్ట్ అనేది ఎలా అవుతుంది? జస్ట్ అంటే ఏంటి? జస్ట్ ఇన్ టైమ్. ద సిఎల్ఆర్ డస్ నాట్ ఇంటర్ప్రిట్ కోడ్ ఇట్ కంపైల్స్. కంపైల్ చేస్తది అది. ఇక్కడ మీరు చూస్తే డీటెయిల్డ్‌గా ఒకసారి నేను జూమ్ చేస్తాను. ఇప్పుడు మనకు ఉంది కదా సిఎల్ఆర్ కంపైలర్ ఉంది. విజువల్ బేసిక్ కంపైలర్ ఉంది. జావాస్క్రిప్ట్ కంపైలర్ ఉంది. ఎఫ్ షార్ప్ కంపైలర్ ఉంది. అంటే ఈచ్ దానికి మనకు ఒక కంపైలర్ అనేది ఉంటది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏదైనా రాస్తాం. కోడ్ రాసినప్పుడు ఇదేం చేస్తది మనకు జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేస్తది. కన్వర్ట్ చేసి లాంగ్వేజ్ స్పెసిఫిక్ కంపైలర్ అని ఒకటి ఉంటదన్నమాట. ఆ కంపైలర్‌కి సెండ్ చేస్తది. సెండ్ చేసినప్పుడు ఈ ఈ కామన్ ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్ కంపైల్ అయ్యి జస్ట్ కంపైలర్‌లోకి వెళ్ళి దాని నుంచి నేటివ్ కోడ్‌లోకి వెళ్ళి అది అనేది ఎగ్జిక్యూట్ అవుతదన్నమాట. ఇదనేది జస్ట్ కంపైలర్ అనేది ఫ్లో ఆఫ్ డయాగ్రామ్, ఎగ్జిక్యూషన్ డయాగ్రామ్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? మెమరీ మేనేజ్మెంట్. అంటే మనం ఇంతకుముందు డాట్ నెట్ ఆర్కిటెక్చర్‌లో మనకు గార్బేజ్ కలెక్టర్ అని కూడా ఉంది కదా! దాంట్లో ఒకసారి చూద్దాం. గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి అనేది. గార్బేజ్ కలెక్టర్ మేనేజెస్ ద ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది గార్బేజ్ కలెక్టర్ చేస్తదనమాట. మెమరీ మేనేజెస్ ద మేనేజ్డ్ హిప్ ఆటోమేటికలీ రీప్లేసింగ్ మెమరీ ఆబ్జెక్ట్స్ నో లాంగర్ యూజ్. అంటే యూజ్ లేని మెమరీ డేటా ఉంటుంది కదా! దాన్ని మనకు క్లీన్ చేయడానికి ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనమాట. మీరు ఇంటర్వ్యూస్‌కి వెళ్తే మీకు డీటెయిల్డ్‌గా ఉంటది. ఈ మెటా డేటా అంటే ఏంటి? వర్షనింగ్ అంటే ఏంటి? అనేది మీకు చెప్తాను. ఈ ప్రస్తుతానికి ఈ స్లైడ్‌లో ఇది అవసరం లేదు. ఎవాల్యూషన్ ఆఫ్ మోడర్న్ డాట్ నెట్. డాట్ నెట్ అనేది ఎలా ఎలా లైక్ ఎలా ఇంప్రూవ్ అయింది అనేది. ఫస్ట్ మనకి డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ ఉండేది. ఇది విండోస్‌లోనే వర్క్ అయ్యేదనమాట. సో, ఇంకోటి మనకేమొచ్చింది డాట్ నెట్ కోర్ వచ్చింది. ఇది క్లాస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. నెక్స్ట్ చాలా వస్తున్నాయి. డాట్ నెట్ 5 అని, 6 అని, 8 ప్లస్ అని ఇవన్నీ వర్షన్స్ అనమాట. ఇవి ఎలా అప్‌డేట్ అయినాయి టైమ్ టు టైమ్ అనేది ఈ స్లైడ్. ఓకే. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే గనక ఫస్టు ఈ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అంటే తెలుసుకున్నాము. ఈ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అంటే తెలుసుకున్నాం. ఈ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్‌లో ఈ సీఎల్ఎస్ అంటే ఏంటి? సిటీఎస్ అంటే ఏంటి? ఎఫ్‌సీఎల్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఏడీఓ డాట్ నెట్ ఎందుకు వాడతారో తెలుసుకున్నాం. కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అనేది తెలుసుకున్నాం. కామన్ లాంగ్వేజ్ సీఎల్ఎస్ అనేది తెలుసుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ ఏంటి? అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఈ వీడియోలో ఫ్రెషర్‌గా ఉండి ఎవరైనా డాట్ నెట్ నేర్చుకోవాలి అనుకుంటే గనక ఎండ్ టు ఎండ్ గైడెన్స్ అనేది మన వీడియోస్ ద్వారా నేను ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాను. సో, ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ఒకసారి చూడండి. మన కంటెంట్ చూడండి. ఈ ఇదొక ప్రెజెంటేషన్ ఇది కూడా పీపీటీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కామెంట్స్‌లో మీరైతే తెలియజేసి నన్నైతే అడగొచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.